మీ లోపలి చిన్నపిల్ల ఎక్కడికి పోయింది? మీరు కోల్పోయారా? మీ లోపలి చిన్నపిల్ల ఎవరు? దానికి ఎందుకు ప్రాముఖ్యత ఉంది? ఇది 14 భాగాల వీడియో సిరీస్లో ఒక భాగం. ఇది డ్రామా, ఒత్తిడి మరియు ఆందోళన ఆరోగ్య పునరుద్ధరణలో ఎలా కీలక పాత్ర పోషిస్తాయో పరిశీలిస్తుంది. హాయ్, నేను డాక్టర్ చాను దాసరి. నేను గట్ మైక్రోబియోమ్ లోపం మరియు ఆటోఇమ్యూన్ ఇన్ఫ్లమేషన్ను తిరిగి మార్చడంలో నిపుణుడిని. లక్షణాలను తిరిగి మార్చే సాంకేతికత. కేవలం 6 వారాల్లోనే వేలాది మంది రోగులకు సహాయపడిన ఈ విధానం మైండ్ గట్ ఇమ్యూనిటీ మెథడ్గా పిలువబడుతుంది. మీరు మరింత తెలుసుకోవాలనుకుంటే gclinic.com సందర్శించి డిస్కవరీ కాల్ కోసం అభ్యర్థించండి. ఇప్పుడు మీలో చాలా మందికి నా వ్యక్తిగత కథ తెలుసు. నా 20ల్లోనే నేను ఆటోఇమ్యూన్ వ్యాధి మరియు జీర్ణ సమస్యలతో బాధపడ్డాను. ఇప్పుడు నా రోగులపై ఉపయోగిస్తున్న అదే పద్ధతులతో సహజంగా ఇన్ఫ్లమేషన్ను సరిచేసుకోగలిగాను. కానీ అన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా ఆటోఇమ్యూన్ వ్యాధి మరియు జీర్ణ సమస్యల నుండి నేను కోలుకున్న తర్వాత కూడా నాకు ఇంకా ఆందోళన మరియు నిరాశతో పోరాడాల్సి వచ్చింది. నేను అంతగా ఎందుకు అనారోగ్యంగా ఉన్నానో, ప్రారంభ లక్షణాలను నేను ఎందుకు పట్టించుకోలేదు, స్ట్రెస్ను నేను ఎందుకు నన్ను కబళించనిచ్చాను, మరింత ముఖ్యంగా ఈ పరిస్థితుల్లో నేను ఎందుకు ప్రాధాన్యత ఇవ్వలేదు. ఈ మిగిలిపోయిన ప్రశ్నలకు సమాధానం చెప్పుకోవడం నాకు చాలా ముఖ్యం, ఎందుకంటే ఇవే నేను మొదటిసారి అనారోగ్యానికి గురైన కారణాల మూలం. సంవత్సరాలుగా వేలాది మంది రోగులతో పనిచేసిన తర్వాత ట్రామా, స్ట్రెస్ మరియు ఆందోళన అనే అంశాలు మళ్ళీ ఎదురవుతూనే ఉంటాయని నేను చెప్పగలను. అందుకే మైండ్ గట్ ఇమ్యూనిటీ క్లినిక్లో నా క్లయింట్లకు అవగాహన కల్పించేందుకు మేము వ్యక్తిగత అభివృద్ధి కోచ్ సహాయాన్ని తీసుకున్నాం. ఆందోళన, స్ట్రెస్, ట్రామా, ఆటోఇమ్యూన్ ఇన్ఫ్లమేషన్ జీర్ణ సమస్యల్లో ఎంత ముఖ్యమైన పాత్ర పోషిస్తాయో అర్థం చేసుకోవడానికి. ఇది మైండ్ గట్ ఇమ్యూనిటీ క్లినిక్లోని ఒక చిన్న వ్యక్తిగత అభివృద్ధి వర్క్షాప్ లాంటిది. ఇది అనారోగ్యంపై అవగాహనను పెంచుతుంది. మన క్లయింట్లు ఇక్కడ మీరు చూడబోయే మా కోచ్ వర్జీనియాతో ఒక్కొక్కరిగా కలిసి పనిచేస్తారు. తద్వారా కొత్త అవగాహన మరియు ఆలోచన విధానాలను కోలుకునే ప్రక్రియలో కలిపేస్తారు. వర్జీనియాతో నేను వ్యక్తిగతంగా సంవత్సరాలుగా పనిచేసిన అనుభవం ద్వారా చెప్పగలను. ఇది మైండ్ గట్ ఇమ్యూనిటీ అకాడమీకి చాలా అవసరమైన అదనంగా మారింది. నా రోగుల నుండి వచ్చిన సానుకూల స్పందనను బట్టి ఇది ఇతరుల ఆరోగ్య ప్రయాణాల్లో వారికి సహాయపడగలదని నాకు తెలుసు. ఈ వీడియోలో మనం అంతర్గత శిశువు పనిని గురించి, అలాగే అది ట్రామా, ఒత్తిడి, ఆందోళన నుండి కోలుకోవడంలో ఎంత ముఖ్యమైన పాత్ర పోషిస్తుందో చర్చించబోతున్నాం. మీ జీవితంలో అంతర్గత శిశువు పనిని చేయడం ద్వారా ఆరోగ్యకరమైన కోలిక ఎలా సాధ్యమవుతుందో మనం పరిశీలించబోతున్నాం. మీ అంతర్గత శిశువు ఎవరు? మీరు మౌనంగా ఉన్నమని చెప్పబడే ముందు, నిశ్శబ్దంగా ఉన్నమని చెప్పబడే ముందు, మీరు చాలా శబ్దంగా ఉన్నావని లేదా మీరు అలా చేయకూడదని, అది మర్యాద కాదు అని ఎవరో చెప్పినప్పుడు, అంటే మీరు ఎప్పుడెప్పుడో చివరిసారిగా ఎలాంటి నియమాలు లేకుండా, నిబంధనలు లేకుండా మీరుగా స్వేచ్ఛగా ఉన్నానని గుర్తు ఉంది. అవును, పెద్దవారవడం కష్టం కదా? అది కష్టమే, ఎందుకంటే కొన్ని పరిమితులు ఉంటాయి. అవును, మరియు మీరు చేసే ప్రతిదాన్ని మీరు తీర్పు వేస్తారు. ఉదాహరణకు, ఇది మంచిదా, చెడ్డదా, ఉత్పాదకమైనదా, సమయం వృధా చేస్తున్నామా అని. ప్రతి విషయం పైన, మీ చుట్టూ ఉన్నవారిపైన, మీరు చేసే పనులపైన ఇలా విలువల ఆధారంగా తీర్పులు ఉంటాయి. కానీ పిల్లలు అలా చేయరు. పిల్లలు అలా చేయరు. నిజంగా మీరు పిల్లలను చూస్తే వాళ్ళు తమ ఆట సమయం ఉత్పాదకమా అని ఆలోచించరు. లేదా వాళ్ళ జుట్టు బాగుందా అని, లేదా చాలా మందికి అయినా సరే. మరి నాకు పిల్లలు లేరు, కానీ మీకు ఉన్నారు, మరియు తల్లిదండ్రులుగా ఉండటం ఎంత కష్టమో నాకు తెలుసు. కానీ చాలా సార్లు వారు తమ బాల్య దుఃఖాన్ని తెలియకుండానే తమ పిల్లలపై ప్రక్షిప్తం చేస్తున్నారు. ఎందుకంటే నా అర్థం ప్రకారం ఆత్మ తన స్వంత లక్ష్యంతో వస్తుంది, కానీ తల్లిదండ్రులు చాలాసార్లు అది ఖాళీ పలకతో వచ్చిందని, మనం దానిపై రాయడానికి వచ్చిందని అనుకుంటారు. కానీ నిజంగా వాళ్లకు వాళ్ళ స్వంత లక్ష్యం ఉంటుంది, మరియు నిజంగా మీరు అక్కడ ఉండే పని ఆ పిల్లవాడు తనను తాను వెలికి తీసుకునేలా స్థలం కల్పించడమే. దురదృష్టవశాత్తు ఎక్కువ సార్లు అది అలా జరగదు. కాబట్టి మనం మన అంతర్గత బాలుడెవరో తిరిగి తెలుసుకోవడానికి కొంత లోతుగా తవ్వాలి. అవును, ఈ అంతర్గత బాలుడు పనిలో నాకు చాలా ఇష్టం, ఎందుకంటే ఇది నాకు పరిచయం చేసిన వ్యక్తి నిజంగా చాలా విజయవంతమైన వ్యాపారవేత్త అయిన నా స్నేహితుడు. కానీ తెలుసా, నువ్వు చెప్పినట్టు
అంతర్గత బాలుడు పనిని చేయడం అతనికి నిజంగా సహాయపడిన ఒకే విషయం. అతను బాధపడే వ్యక్తి కాదు. మన క్లయింట్లలో చాలా మందికి ఆటోఇమ్యూన్ వ్యాధి, జీర్ణ సంబంధ సమస్యలు ఉంటాయి. వారు సంవత్సరాల అనారోగ్యంగా ఉంటారు. కానీ ఈ ఆలోచన ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. ఎందుకంటే వారు అనారోగ్యంగా ఉన్నా లేకపోయినా చాలా మందికి దీనివల్ల లాభం కలుగుతుంది. తెలుసా, ఇది ఒక భావన. అంటే నిన్ను నువ్వు కోల్పోయావా? అవును. నీ అంతర్గత బాలుడు ఎక్కడికి పోయాడు? నీ అంతర్గత బాలుడు ఎవరు కదా? దానితో అది ఏమిటో తెలుసుకోవడం, ఆ ప్రశ్నలు ఏమని అర్థం చేసుకోవడం. నేను అలానే ఉండేవాడిని. నిజంగా చెప్పాలంటే అతనితో ఈ సంభాషణ జరగకముందు నేను దీన్ని కొంతవరకు పండ్ల గురించి మాట్లాడే విషయం లాంటిదిగా, సాఫ్ట్ టాపిక్ లాంటిదిగా అనుకున్నాను. కానీ జీవితంలో ఏదైనా గొప్పదాన్ని సాధించిన వాళ్ళను చూస్తే, పెద్ద అడ్డంకులను దాటి వచ్చిన వాళ్ళను చూస్తే, ఏదో ఒక సమయంలో వారు ఈ ఆలోచనను ఎదుర్కొంటారు. వారు దాన్ని అంతర్గత బాలుడు అని పిలవకపోవచ్చు. వారు దాన్ని ఇంకేదో పేరుతో పిలవచ్చు. అవును, నేను చెప్పబోయేది అదే. అది ఒక ఫ్యాన్సీ పదమే. నీ సృజనాత్మకత ఎక్కడికి పోయింది? నీ ప్రేరణ ఎక్కడికి పోయింది? మీ అభిరుచి ఏమిటి? నియమాలు లేకుండా ఏదైనా సాధ్యమేనని అనిపించినప్పుడు నిన్ను ఏమి ఉత్తేజపరిచింది? అంతర్గత బాలుడు పనిలో అసలు విషయం అదే. అంటే నిన్ను నీవు అడ్డంకులు లేకుండా విడుదల చేసుకోవడం, నిర్వికారంగా నీలోని మాయాజాలాన్ని వెలికి తీయడం. అవును, నువ్వు తెలుసు, మనస్సు కాకుండా ఇంకేదో వింటూ ఉండటం. ఎందుకంటే మన మెదడు ఎప్పుడూ ఇది చేయు, అది చేయు, అలా చేయు అని చెబుతూనే ఉంటుంది కదా. కానీ మనకు ఉండే ఆ అంతర్గత భావాలు, లేదా కొంతమంది నమ్మే విధంగా ముందస్తుగా ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకునే ఇతర మార్గాలు కూడా ఉన్నాయని ఒక భావన ఉంది కదా. ఇది ఎందుకు సంబంధం ఉందంటే, ఆ ఇతర రకాల నీ శరీరం చెప్పే విషయాలు, లేదా నీ అవచేతనలో వచ్చే ఆలోచనలు, వీటిని మనం చురుకుగా పట్టించుకోము. వాటిని ఎక్కువగా పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. మరియు మనం కొన్నిసార్లు ఈ ఆలోచనలు లేదా కోరికల పట్ల సిగ్గుపడతాం కూడా. వాటికి మనం ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వమో అర్థం చేసుకోవడానికి చెప్పాలంటే, మనం ఎప్పుడూ మనకు సరైనవిగా, ఉత్పాదకంగా లేదా సహాయకరంగా అనిపించే ఆలోచనలకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తాం. వాటికి ఏదైనా లేబుల్ పెట్టుకోవచ్చు కదా. కానీ ఇది నీకు ఎవరో చెప్పారు కాబట్టి మాత్రమే. నీ స్వంత అంతఃప్రజ్ఞను అనుసరించడంలో తేడా ఉంది. ఉదాహరణకు, నీకు ఒక అంతఃప్రజ్ఞ వస్తే దానిపై ఎక్కువగా లాజిక్ ప్రయోగించడం మొదలు పెడతావు. అప్పుడు అది ఆమోదానికి లోబడిపోతుంది. అసలు భావన మిగిలిపోదు. ఇది నేను అనుభూతి చెందుతున్నది. నేను పనిచేసే కస్టమర్లలో ఒక 100% మందికి, అవును, వారందరికీ ఈ సమస్య ఉంటుంది. ఏదో ఒక స్థాయిలో. ఏమిటంటే, వారికి నిజంగా చేయాల్సినది ఏమిటో తెలియకపోవడం. ఇది వాళ్లకు లోపల లోతుగా తెలుసు. వాళ్ళు నిజంగా ఆ విషయం ఏమిటో తెలుసు. అది ఎప్పుడూ మొదటి సంభాషణలో చెప్పరు, కానీ వాళ్లకు తెలుసు కదా. మరియు వాళ్ళు వాస్తవంగా చేస్తున్నది ఏమిటంటే, వాళ్ళు తమ సమయంలోని 90% వాస్తవానికి ప్రాముఖ్యత లేని విషయాలపై ఖర్చు చేస్తున్నారు అని తేలింది కదా. కానీ వాళ్లకు ఈ పెద్ద పెద్ద తీరని అవసరాల జాబితా ఉంటుంది. ఈ తీరని అవసరాలు మనం వేరే సెషన్లలో చర్చించాం. ఇవి ఏవైనా కావచ్చు కదా. అది వినోదం కావచ్చు, ప్రకృతిలో గడిపే సమయం కావచ్చు. పిల్లలు ఇష్టపడేవి ఇవే కదా. వాళ్ళు నిద్రపోతారు, వాళ్ళు బయట ఆడడం ఇష్టపడతారు, వాళ్ళు సంరక్షించడం, సృష్టించడం ఇష్టపడతారు. అవును, సరే కదా. అదే పిల్లలు చేసే పని. మీరు ఆ భాగాలను మూసివేస్తే అదే ఇన్ఫ్లమేషన్కు దారితీస్తుంది. అదే ఒత్తిడి, ఆందోళన, ప్రతికూల భావోద్వేగాలకు కారణమవుతుంది. మరియు నా అభిప్రాయంలో చాలా సందర్భాల్లో అదే ఆటోఇమ్యూన్ వ్యాధికి దారితీస్తుంది. మీకు జీర్ణకోశ సమస్యలు వస్తాయి. ఎందుకంటే తెలుసు, కడుపులో ఎన్నో న్యూరల్ కనెక్షన్లు ఉంటాయి. అది మన రెండవ మెదడు లాంటిది. నిజంగా దానికి కొంతమంది వాదించవచ్చు, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం ఉందని. మెదడులోని కేంద్రాలు మీ కడుపులోనూ, శరీరంలోని ఇతర భాగాల్లోనూ ఉంటాయి కదా. అవి అంటే అవి మీరు చేస్తున్న పనుల్లోకి ఇన్పుట్స్ ఇస్తుంటాయి. అందుకే మీరు ఎక్కడ కోల్పోయారో తెలియకపోవడం పెద్ద విషయం. అది పెద్ద సవాలుగా మారవచ్చు. ఈ ఆరోగ్య పునరుద్ధరణ ప్రక్రియలో మీరు ముందుకు సాగుతున్నప్పుడు దానితో మళ్ళీ సంబంధం ఏర్పరచుకోవడం అవసరం భావిస్తున్నాను. లేదా దాన్ని అర్థం చేసుకోవడం.
మీరు ఎంపికనే లేవని అనిపించుకునే భావన నుండి విముక్తం చేసుకోవడం ముఖ్యం, ఎందుకంటే అది నిజం కాదు. మనకు ఎప్పుడూ ఒక ఎంపిక ఉంటుంది. అది కష్టమైన ఎంపిక కావచ్చు. కొంతమంది అసంతృప్తిగా ఉండవచ్చు, కానీ మనకు ఎంపిక ఉంటుంది. చాలా మంది తమ ఆలోచనలతో తమ ఎంపికను తామే తీసేసుకుంటారు అని నేను అనుకుంటున్నాను. మీరు చెప్పినట్టు మీ అంతరాత్మను అనుసరించడం, మీ స్వభావానికి తిరిగి చేరుకోవడం, మంచి నిర్ణయాలు తీసుకోవడం ఇవన్నీ ముఖ్యం. అక్కడి నుంచి మనుషులను స్వేచ్ఛగా జీవించడానికి వీలు కల్పించవచ్చు. అప్పుడు వారి శరీరం పూర్తి స్థాయిలో పనిచేయగలదు, ఒక ప్రాంతంలో మూసివేయబడిపోకుండా. మీ అభిప్రాయం ప్రకారం మనుషులు తమ అంతర్గత బాల్యాన్ని ఎక్కువగా ఎక్కడ కోల్పోతారు? మీరు అనుకుంటున్నారా ఇది సాంస్కృతికంగా, తల్లిదండ్రుల వల్ల, పాఠశాల వల్ల, లేదా ఏదైనా అధికార స్థానం ఉన్న వ్యక్తి వల్ల జరుగుతుందా? ఈ ప్రక్రియ ఎలా జరుగుతుంది? ఎందుకంటే నేను కూడా చూశాను. ఇప్పుడు నేను తల్లిదండ్రునిగా ఉన్నాను కాబట్టి. అవును, తల్లిదండ్రుల దృష్టికోణం నుండి చూస్తే ఇది నాకు స్పష్టంగా కనిపిస్తోంది. కనీసం నేను దీన్ని చేయకుండా ఉండేందుకు ప్రయత్నిస్తాను, కానీ ఇది ఆటోమేటిక్‌గా జరుగుతుంది. మీరు కొన్ని విషయాలకు అర్థాన్ని కేటాయించేస్తారు. ఉదాహరణకి, బిడ్డ పడిపోతే కదా! మీరు వెంటనే అయ్యో పాపం బాబు అంటారు. బాగుంది. కానీ మీరు అది ఎలా తెలుసుకున్నారు? బిడ్డ పడిపోవడం తప్పు అని, అది చెడు విషయం అని మీరు ఎలా నిర్ణయించగలరు? కేవలం మీరు అంటే ఏదో జరిగింది కదా! అవును. ఇప్పుడు మీరు ఆ జరిగిన విషయానికి అర్థాన్ని కేటాయించారు. మరి బిడ్డకు అసలు తెలియదు. లేదా బహుశా నిష్పాక్షికంగా స్పందించిందేమో. ఆ సందర్భంలో పెద్దవాడు కాదు, బిడ్డే. అవును. అవును. అలాగే, కానీ బిడ్డ ఈ సంకేతాలను గ్రహిస్తూ ఉంటుంది. ఇప్పుడు బిడ్డ పడిపోవడాన్ని చెడు విషయంగా, విఫలమవ్వడాన్ని చెడు విషయంగా అనుసంధానించింది. కానీ చెడు కాదు. నిష్పాక్షికమైనదే. నేర్చుకునే అనుభవంగా ఉండొచ్చు. అలాంటి విషయాల నుంచి చాలా మంచి విషయాలు కూడా రావచ్చు. మరి దాన్ని జరుపుకోవాల్సిన బదులు, మనం ఏదైనా విషయానికి చాలా త్వరగా ఒక లేబుల్ లేదా కొంతమంది ప్రమాణాన్ని కేటాయించడంలో అది సమస్యలు తెస్తుంది అనిపిస్తుంది. అది నిజంగా సమస్యలు కలిగిస్తుంది. అవును. అందుకే నాకు ఆసక్తిగా ఉంది. ఇందులో మనుషులు ఎక్కువగా ఏం కోల్పోతారో అనిపిస్తుందా? అదృష్టవశాత్తు ఇది చాలా తొందరగా వస్తుంది. ఎందుకంటే ఇది అనుబంధాలు, అనుబంధ భద్రత చుట్టూ ఉంటుంది. మీరు చిన్న పిల్లవారిగా ఉన్నప్పుడు మీరు ఎంతవరకు అనుకూలించగలరో అంతవరకే అనుకూలించగలరు. మరియు మనం పెద్దవాళ్ళమయ్యాక మనం దాన్ని తిరిగి పరిశీలించం. అందువల్ల ఇది తొందరగా ప్రారంభమవచ్చు, కానీ మధ్యలో ఆగి తిరిగి పరిశీలించాలి. ఇది ఇంకా వర్తిస్తుందా? మీరు చెప్పిన బిడ్డ పడిపోవడం గురించి మాట్లాడితే, నిజం ఏమిటంటే బిడ్డ పడిపోయింది. మీరు చెడ్డ తల్లిదండ్రులని అనిపించుకోవడమే సమస్యగా మారుతుంది. దాన్ని ఎవరో చూసారా? అందుకే మనం మనలో ఉన్న అన్ని భావోద్వేగాలను నిజంగా కేవలం పడిపోయిన బిడ్డపై ప్రక్షిప్తం చేస్తాం. ఇది బిడ్డగా ఉండటంలో భాగమే కదా! అందుకే మీరు చెప్పినట్టు అర్థాన్ని ఇవ్వడం మన చేతుల్లో ఉన్న విషయం. అక్కడే మనం తిరిగి పరిశీలించవచ్చు. కొన్ని విషయాలు బాల్యంలో జరుగుతూనే ఉంటాయి. అవును. మరియు ఇది పెద్దవాళ్ళలో కూడా వేరియేషన్‌లు ఉంటాయి కదా! మనము మరియు నేను కూడా ఇదే చేస్తున్నాను అని ఒప్పుకుంటున్నాను కదా! నేను ఏదైనా చేస్తున్నప్పుడు, అది నా కుటుంబానికి లేదా జీవనోపాధికి మద్దతు ఇవ్వకపోతే, నా మనస్సులో వచ్చే ఆలోచన ఏమిటంటే, ఓ దేవుడా! నేను ఈ విషయాల్లో ఎక్కువగా మునిగిపోతున్నానేమో అనిపిస్తుంది. బహుశా నేను మరింత ఉత్పాదకమైన విలువైన విషయాలపై దృష్టి పెట్టాలి అనిపిస్తుంది. అవి విలువను తీసుకువస్తున్న విషయాలు. దీనికి బదులుగా, నన్ను నేను అడగడం లేదు. ఇది నిజంగా నాకు ఇష్టమైన పని కాదా? ఇది సరిగ్గా ఉపయోగపడిన సమయమా? ఇది నెరవేరని అవసరాన్ని తీరుస్తుందా? ఇవి కూడా విలువను నిర్ణయించే దృష్టిని, బహుశా మన లోపలి చిన్నపిల్ల కోరుకునే దానికి మరింతగా మళ్లించే మార్గాలు కదా! ఎందుకంటే ఆ నెరవేరని అవసరాలు తొందరగా మొదలవుతాయి కదా! అవి తొందరగా పోతాయి. మీరు ఆ సంకేతాలను చిన్నప్పుడే ఆపేస్తారు. మా క్లయింట్లలో కొందరు 5 సంవత్సరాల వయస్సు ఉన్నారు కదా! ఇవాళ్ళు క్రోన్స్ డిసీజ్, అల్సరేటివ్ కొలైటిస్, ఆటోఇమ్యూన్ ఇన్‌ఫ్లమేటరీ వ్యాధులు, ఎగ్జిమా, సోరియాసిస్ వంటి సమస్యలు ఉన్నవారు. మీరు మీలో మీరు ఆలోచిస్తారు, అరే! ఇది ఎంత చిన్న వయస్సులోనే వస్తోంది అని. దానికి 2 ముఖ్య విషయాలున్నాయి. మొదటిగా, మనం శక్తి ప్రాముఖ్యతను తక్కువగా అంచనా వేస్తాం. ఎందుకంటే మీరు ఏమీ మాట్లాడకపోయినా, మీ 5 ఏళ్ల పిల్లవాడు మీ శక్తిని అనుభవించగలడు. అది ఎక్కడి నుంచి వస్తోంది? అది వాతావరణంలో ఉన్న ఆతురత నుంచి వస్తుందా? తెలియదు, బామ్మ నుంచి వచ్చిందో, ఏమో ఎక్కడి నుంచి వచ్చిందో ఎవరికీ తెలియదు. అంటే మన శక్తికి మనమే బాధ్యత వహించాలి.
ఆ చిన్న 5 సంవత్సరాల పిల్లవాడికి తెలియదు. వాళ్ళు కేవలం అనుభూతి చెందుతారు. అలాగే మీ పెద్దవారి ఉదాహరణకు నేను చెప్పదలుచుకున్నది, మీరే అడగాలి. ఆ ఆలోచనను నడిపిస్తున్నది ఏమిటి? నేను ఎందుకు ఎక్కువ ఉత్పాదకంగా ఉండాలి అనిపిస్తోంది? నాలో నేను విలువలేనివాడిననే అంతర్గత భావన ఎక్కడ ఉంది? నేను సరిపడా చేయలేదు. లేదా నా అమ్మ ఎక్కువ కష్టపడాలని చెప్పింది. నేను ఎవరూ కాదు. ఏదైనా కావచ్చు. ఏదైనా కారణం కావచ్చు. కానీ అంతర్గత బాల్యం వద్ద ఆగిపోకుండా నేను ఇది చేయాలనుకుంటున్నానా అని మాత్రమే కాదు. కానీ నేను చేసే పనులను నడిపిస్తున్నది ఏమిటి? మరి అది ఇప్పటికీ సరైనదేనా? అవును. మనం ఇలా చెప్పుకుంటున్నందుకు నాకు ఇష్టం ఉంది. అంటే ఇన్నర్ చైల్డ్ వర్క్ అనేది దీనికి ఒక లేబుల్ మాత్రమే. ఇది ట్రామా అవగాహన శిక్షణను చేయడానికొక మార్గం. ఇంకా చాలా విధానాలు ఉన్నాయి. వివిధ రకాలుగా వివరించబడ్డాయి కదా! మనం నిజంగా ఇష్టపడేది గాబోర్ మేట్ చేసిన నెరవేరని అవసరాలను గుర్తించడంపై చేసిన పనిని కదా! అందుకే ఆ అన్వేషణకు ఆది బిందువుగా దాన్ని తీసుకోవడం మనం చూస్తున్నాం. చాలా తక్కువ సమయంలోనే మార్పు సాధించవచ్చు. కొన్నిసార్లు 2 సెషన్లలోనే ప్రజలు ఎక్కడ తప్పు జరిగిందో చాలా స్పష్టంగా తెలుసుకుంటారు. అది ఒక్కటి కాకపోయినా దానికి చాలా అవగాహన కలిగి ఉంటారు. దాన్ని సరిచేసే ప్రయత్నం పెట్టగలుగుతారు. అతను కూడా చెబుతాడు. నేను 80 ఏళ్ల వయసులో ఉన్నాను. కానీ నాకు ట్రిగ్గర్ అయ్యింది. 5 సంవత్సరాల పిల్లాడిలా ప్రవర్తించాను కదా! అంటే ఇది మీరు ఒకసారి చేసి మానేసే విషయం కాదు. అయితే మనం పుస్తకాన్ని మూసేస్తున్నాం. చర్య 2 సెషన్లు, 3 సెషన్లలో ఆ సాధనాన్ని పొందుతారు. ఆ సాధనాన్ని మీ జీవితంలో ప్రతిరోజు ఉపయోగించాల్సిన బాధ్యత. అవును. ఇది. అంటే ఈ అంతర్గత బాలుడు అనే అంశం గురించి 100 ఏళ్లకు పైగా మాట్లాడుతున్నారు. అంటే కార్ల్ యుంగ్ కూడా ఈ దివ్య బాలుడు ఆర్కెటైప్ గురించి మాట్లాడేవాడు. ఇది 1800ల కాలంలోనే కదా! అతను 1800ల చివర్లోనే ఈ విషయం గురించి మాట్లాడుతున్నాడు. ఇది నాకు మాత్రమే తెలిసిన విషయం కాదు. చాలా మందికి తెలుసు. ప్రముఖులు, రచయితలు చాలా మంది ఉన్నారు. ఈ రంగంలో ప్రముఖ ప్రోగ్రాములు, విషయాలు ఉన్నాయి. కానీ ఇది కొత్త కాన్సెప్ట్ కాదు. ఇది స్పష్టంగా చాలా కాలంగా ఉన్న విషయం. ఈ విషయం గురించి చాలా కాలంగా ప్రజలు ఆలోచిస్తున్నారు. మనం దీనిపై దృష్టి పెట్టడానికి కారణం మన పనిలో దీనికి సంబంధం ఉంది. మనం ఆటోఇమ్యూన్ ఇన్ఫ్లమేషన్, జీర్ణ సమస్యలతో బాధపడే వారిని చూస్తుంటాం. తీవ్రమైన కేసులను చూస్తుంటాం. ఇవాళ వారు మందులు వాడినా మెరుగుపరని వారు. సాంప్రదాయ వైద్య చికిత్సతో వారికి పురోగతి లేదు. వాళ్లకు ఏదో తప్పు జరుగుతోందని తెలుసు. ఏదో మారాలి అని వాళ్లకు తెలుసు. కనీసం ఆ అవగాహన, ఆ మొదటి అడుగు ఉంది. అవును, అక్కడి నుంచి అసలు కష్టమైన పని అక్కడే మొదలవుతుంది కదా! ఎందుకంటే మనం వాళ్ళను అనారోగ్య స్థితి నుంచి ఆరోగ్య స్థితికి తీసుకెళ్లాలి. మామూలుగా ఇది కొన్ని వారాల్లో అయినా, లేకపోతే కొన్ని నెలల్లో అయినా చేయాలని మనం కోరుకుంటాం. అందుకే మనకు ప్రభావవంతమైన విషయాలు అవసరం మరియు ఫలితాలు త్వరగా, నమ్మదగిన విధంగా ఇవ్వగల విషయాలు కూడా మనకు కావాలి. అందుకే మనం పరిశీలిస్తున్న ఈ సాధనాలు, ఉదాహరణకు అంతర్గత బాల్యం, తీరని అవసరాలు, లేదా మరింత విస్తృతంగా నిర్వచించబడే ట్రామా అవగాహన వంటి విషయాలు అవసరం. అవును, ట్రామా అనేది ఒత్తిడి, ఆందోళనలకు సంబంధించింది. కాబట్టి దీన్ని వివరించడానికి మీరు వాడగల ఇతర పదాలు కూడా ఉన్నాయి. అందుకే ఈ పని నిజంగా ఎంతో ముఖ్యమైనది. చాలా కొద్ది కాలంలో స్పష్టమైన ఫలితాలు చూపించే ఒక ప్రోగ్రామ్ను రూపొందించడం చాలా ముఖ్యం. ఎందుకంటే నాకు అధిక ప్రభావం, అధిక ఫలితాలు ఇచ్చే జోక్యాలు నచ్చుతాయి. అది నాకు అంతర్గత బాల్యం లోపించడమే కావచ్చు కదా! నేను సర్జన్ మెంటాలిటీతో ఉన్నట్టు ఉంటాను. అంటే అవును. సమయం సమస్యను పరిష్కరించడానికే ఖర్చు చేయాలి కదా! నా మెదడు పనిచేసే విధానం దశ 1, దశ 2, దశ 3 కావాలి. అబ్స్ట్రాక్ట్ ఆలోచనగా ఉండకూడదు. అందుకే నా క్లయింట్లతో ఆ అబ్స్ట్రాక్ట్ ఆలోచన అంతర్గత బాల్యం. కానీ అక్కడికి ఎలా చేరుకుంటాం? అక్కడ దశలు 1, 2, 3 ఉన్నాయి. మీరు ఆ దశలను నిరంతరం స్థిరంగా నడిస్తే మీరు అక్కడికి చేరుకుంటారు. ఇప్పుడు ఆ మార్గంలో అడ్డంకులు ఉంటాయా? అవును. కానీ మేము మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్తాం. నాకు అది నచ్చింది. అదే విధంగా కోచింగ్ థెరపీతో ఎలా భిన్నంగా ఉంటుంది అనేది నిజంగా ఇదే కదా! అంటే అవును. థెరపీ అనేది అంతా విషయాలను బయటకు తీయడంపైనే ఉంటుంది. కానీ నేను చెప్పాలంటే కోచింగ్ అనేది మరింతగా దిశగా ఉంటుంది. అంటే మనం ఎలా ఇప్పటికే ప్రజలకు తెలిసిన కొన్ని విషయాలను మనం ఎలా అమలు చేయాలి? మనము ఎలా తక్కువ సమయంలో మార్పులను సృష్టించగలము? మనస్తత్వ మార్పులు, అవగాహన మార్పులు.
నా అభిప్రాయంలో యూరోప్లోని లోతైన మూలల్లోకి వెళ్లే ప్రయత్నం చేయడానికంటే చాలా ఎక్కువ ప్రభావాన్ని కలిగి ఉంటాయి. మెదడు లేదా చరిత్ర కదా అవి అన్ని. విలువ కలవే కోచింగ్ నిజంగా. ఇక్కడి నుంచి మనం ఎలా ముందుకు సాగాలి? ప్రస్తుతం నేను ఉన్న స్థితిని ఎలా అంగీకరించాలి? అలాగే ముందుకు సాగేందుకు అవసరమైన మనస్తత్వ మార్పులను ఎలా చేసుకోవాలి? మనం ఆగిపోయిన స్థితి నుంచి బయటపడాలి. శరీరాన్ని విడుదల చేయాలి. స్వయంగా స్వస్థత పొందేందుకు అవకాశం ఇవ్వాలి. అవును, వాటన్నింటికీ విలువ ఉంది. నేను వాటిని తక్కువగా చెప్పాలనుకోవడం లేదు. దానికి నేను పూర్తిగా అంగీకరిస్తాను. నేను థెరపిస్ట్ కాదు. మళ్ళీ వెనక్కి వెళ్లి తవ్వడం నాకు ఇష్టం లేదు. ముందుకు సాగడాన్ని నేను ప్రేమిస్తాను. మరి మనం ఎలా ముందుకు పోవాలి? కొంత స్థాయిలో ఆ విషయాల్లో కొన్ని ముఖ్యమైనవి కావు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి ఉంటుంది కదా. అందరిది వేరు. ప్రతి ఒక్కరి సమస్య వేరు. ప్రతి ఒక్కరి సమస్య ఎలా ఉంటుందంటే దీని గురించి చాలా సార్లు మాట్లాడుకున్నాం, చర్చించిన విషయాలే. కానీ నిజంగా అది ముఖ్యం కాదు. ఎందుకంటే ఆ విషయాలను మనం ఎలా ఎదుర్కొంటామన్నదే నాకు ముఖ్యం అనిపిస్తుంది కదా. నిజానికి నేను అర్థం చేసుకున్నానని భావించడమే నాకు ముఖ్యం. కానీ చివరికి అదే ఆలోచనలోనే నిత్యం ఉండిపోతూ ఉంటే ముందుకు సాగలేరు. అవును, మీ భావోద్వేగాలు ముఖ్యమే. కానీ వాటిని నయం చేసుకోవడానికి మనం చర్యలు తీసుకోవాలి. నిజంగా మనసు మరియు శరీరం కలిసి పనిచేయాలి అని నేను నమ్ముతాను. లేదంటే అది సాధ్యపడదు. మీరు సమన్వయంగా లేకపోతే ఎలా నయం అవుతారు? మీరు చూస్తున్నప్పుడు ఆరోగ్యంగా మారుతున్న వారిలో ఏమి కనిపిస్తుంది? అంటే మీ వద్దకు చాలా అనారోగ్యంగా వచ్చిన వారు. ఎందుకంటే మీరు వారి ప్రయాణాన్ని మొత్తం చూస్తారు కదా. ఈ మైండ్ సెట్ మార్పుల్లో మీరు చూస్తున్న కొన్ని ముఖ్యమైనవి ఏమిటి? మళ్ళీ ప్రజల్లో కనిపించే కొన్ని అంతర్గత బాల్య లక్షణాలు ఏమిటి? ఒకవైపు సృజనాత్మకత, మరొక వైపు స్వతంత్రత. వాళ్ళు తమకు ఎంపిక చేసుకునే స్వేచ్ఛ ఉందని, తమ జీవితానికి తామే అధిపతులని, ముందుకు సాగవచ్చని తెలుసుకున్నప్పుడు, అప్పుడే వారు కోరుకున్న ఆ స్వేచ్ఛ, ఆ వెలుగు బల్బు వెలిగినట్టు అవుతుంది. వాళ్ళు ఇలా అనుకుంటారు, ఓహ్, నేను ఇది చేస్తున్నాను ఎందుకంటే నాకు ఇష్టం. నిజానికి వాళ్ళు తమ స్వతంత్రతను, తమను తాము తిరిగి పొందుతున్నారు. వాళ్ళను తాము మళ్ళీ సంపాదించుకుంటున్నారు. అవును, అవును. నేను మీరు స్వతంత్రత చెప్పినప్పుడు నవ్వుతున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరికి తెలుసు పిల్లలు ఎప్పుడూ తాము చేయాలనుకున్నదే చేయాలనుకుంటారు. అవును, వారి చుట్టూ ఉన్న వారి నుంచి సంకేతాలు చూస్తారు. కానీ నిజంగా వాళ్ళే తమను తాము నియంత్రించుకుంటారు. ఒకవేళ ఎవరో వాళ్లకు కాదు అని చెప్పే వరకు, లోపలి పిల్లవాడిని మౌనంగా చేయే వరకు స్వేచ్ఛ పోతుంది. కదా, మనం వాళ్ళను సురక్షితంగా ఉంచాలి. అది ఖచ్చితంగా నిజమే. కానీ వాళ్లకు ఎంపిక ఇవ్వడం కూడా ముఖ్యం. నేను మీకంటే పెద్దవాడిని. నాకు పెరిగే సమయంలో ఎలాంటి ఎంపిక ఉండేది కాదు. నువ్వు నేను చెప్పినదే చేయాలి. అంతే. నాకు కూడా అంతరా. ఎంపిక ఉండేది కాదు. అవును. అది స్వతంత్రతను దోచేస్తుంది. కోచింగ్‌లో వాళ్ళు నీకు అదే నేర్పిస్తారు. మనుషుల్లో అత్యంతగా పోరాడే లక్షణం అంటే వాళ్ళ స్వంత స్వాతంత్ర్యాన్ని, వాళ్ళే నిర్ణయం తీసుకునే హక్కును కలిగి ఉండడమే. అవును, అవును. కొన్నిసార్లు మనమే దాన్ని వదులుకుంటాం. కొన్నిసార్లు అవి మన నుండి తీసేసుకుంటారు. అది నిజమే. ఇలాంటి విషయాలను లోతుగా చర్చించడం వల్ల మనం అసాధారణమైన ఆరోగ్యాన్ని సాధించగలుగుతాం. ఇన్ఫ్లమేషన్ మూలంగా ఉన్న గట్ మైక్రోబయోమ్ లోపాన్ని పరిష్కరించడంలో మనం మంచి పని చేస్తున్నాం. మొదట్లోనే వ్యాధిని కలిగించే దృక్కోణాలు, ప్రవర్తనలను విడదీయడానికి ముందడుగు వేస్తున్నాం. ఇలా చేస్తేనే మనం దీర్ఘకాలిక ఆరోగ్యాన్ని సాధించగలుగుతాం. ఇలాంటి విషయాలపై మాకు ఇంకో 13 వీడియోలు ఉన్నాయి. మిగతా వీడియోలను చూడండి. ఆరోగ్య సమస్యతో బాధపడుతున్న మీకు తెలిసిన వారికి ఈ వీడియోలను షేర్ చేయండి. కొన్నిసార్లు వాళ్ళతో ఈ చర్చను ప్రారంభించడం ద్వారా వాళ్ళ దృష్టికోణాన్ని వ్యాధిపై మార్చడంలో సహాయపడవచ్చు. లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నేను డాక్టర్ చానో దాసరి మైండ్ గట్ ఇమ్యూనిటీ క్లినిక్. తదుపరి కలుద్దాం.